హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్. నేను మీ హేమలత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు వ్లాగ్ అండి. వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ ద డిలే. సో ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే ప్రతి వెడ్డింగ్ యానివర్సరీకి సింహాచలం టెంపుల్కి వెళ్తాము. మా హస్బెండ్కి నాకు సెంటిమెంట్ అది. ఎంత బిజీగా ఉన్నా ఏదో ఒక టైంలో టెంపుల్కి అయితే వెళ్తాము. ఇంక ఈరోజు వచ్చేసి మా హస్బెండ్కి డే మొత్తం ఫుల్ బిజీ క్యాటరింగ్స్తో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అస్సలు ఖాళీ లేదు. సో ఎంత బిజీగా ఉన్నా టెంపుల్కి వెళ్తామని చెప్పాం కదా. ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను ఈవినింగ్. ఇంకా పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా, చాలా ట్రాఫిక్ ఉంది. అందులోని వింటరు, చాలా చలేసింది బండి మీద. త్వరగా చీకటి అయిపోయింది. ఇంకా మాకు దర్శనం అయితే హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడ కాసేపు కూర్చొని మొత్తం తిరిగేసి ఇంకా మేము కూడా కొంచెం ఫోటోలు దిగేసి ప్రసాదాలు కొనేసి రిటర్న్ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్ అయితే హోటల్కి ఎక్కడికి తీసుకెళ్లాలని అడిగారు, కానీ నేనే వద్దని చెప్పాను. కార్తీక మాసం కదా, నాన్ వెజ్ అది మిక్స్ చేసేస్తారని చెప్పేసి వద్దన్నాను. ఎక్కడో దగ్గర చిన్న మిస్టేక్ జరిగినా నెల రోజులు చేసిందంతా వేస్ట్ అయిపోతే, అందుకే వద్దని చెప్పేసి మేము ఎప్పుడూ తిన్న మామూస్ దగ్గరికి సూప్ తాగడానికి అయితే వెళ్ళిపోయాము. నలుగురికి సూప్ అయితే చెప్పారు మా హస్బెండ్. మా చిన్నోడికి మామూస్ కావాలంటే వాడికి వెజ్ మామూసు, మాకైతే మిల్లెట్స్ ఇడ్లీ చెప్పారు. ఇంకా మేము టిఫిన్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. అలా బీచ్ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సింపుల్గా ఈసారి మా వెడ్డింగ్ యానివర్సరీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఒక 2 years ముందైతే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము, చిన్న ఫంక్షన్లా చేసుకొని. మరి అన్నిసార్లు ఒకలాగే జరగదు కదా, ఒక్కోసారి ఒకలా అవుతుంది. చాలామంది సింహాచలం టెంపుల్ వ్యూ చూసే ఉంటారు కదా, ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూసేయండి. చాలా సింపుల్గా తీసాను, ఎక్కువ తీయడం కుదరలేదు. నెక్స్ట్ మనం ఎప్పుడు లైన్లో దేవుని చూడడానికి నించున్నా వెంటనే తోసేస్తారు కదా, త్వరగా వెళ్ళండి అని చెప్పి. ఈరోజు మాత్రం ఒక 10 minutes అక్కడే ఉంచారు దేవుడి దగ్గర. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అప్పుడు చాలా కోపం వచ్చేది, ఎందుకంటే అక్కడెక్కడి నుంచో వస్తాం కదా దేవుని చూడడానికి, ఒక 2 నిమిషాలు కూడా దేవుని చూడకపోతే అలాగా అని చెప్పి. ఇంక ఈసారి అయితే నేను చాలా సాటిస్ఫై అయ్యాను, చాలా హ్యాపీ అనిపించింది. సో మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.